అబ్బా. అయ్యా రాజా, నాయనా, నువ్వు తాళి కట్టిన పిల్ల పారిపోయిందిరా. లేచిపోయిందా? అవును నాయన, శోభనానికి ముందే నా మనవరాలు పారిపోయిందిరా. ఓల్డ్ కవరింగ్ రా ఇది. కవరింగా? కొట్టానంటే కుక్కనిస్తావా? ఎంత ఇస్తావేంటి? 10,000 ఇస్తాను రా. 10,000? కర్ణ, సుబ్బు, మది, సుల్తాన్.
ఇదే వీళ్ళ ఇల్లు. కుక్కను కిడ్నాప్ చేస్తే ఇంత పెద్ద ఇల్లు అనుకోకండి. ఇది హంస వల్ల బామ్మగారి. మనవరాలు పారిపోయిందనే బాధతో బామ్మ ఇంటిని వీళ్ళకి రాసిచ్చి పైకెళ్ళిపోయింది. వీళ్ళు కుక్కలు నమ్మి సంపాదించింది ఈ నానో కార్ను మాత్రం. కుక్క విశ్వాసమైందని అందరికీ తెలుసు, కానీ వీళ్ళు కుక్కకే విశ్వాసంగా ఉంటున్నారు. ఒక్కసారి ఇంట్లోకి వచ్చి చూడండి. ఈ అమ్మాయి కరీనా డాక్టర్ చదువుతోంది. చదువు అనేది ఈ అమ్మాయికి సైడేనండి. మెయిన్ ఏంటో తెలుసా? డోంట్ ట్రై ఆట ఆడమే. డోంట్ ట్రై ఆట అంటే ఏంటో నాలాంటి వాళ్ళకి కూడా తెలియదండి. అందుకే ఆ ఆట ఆడకండి, ప్రాణాలకే ప్రమాదమని భయపెట్టుంటారు కదా. అలాంటి వాటిని వెతికి వెతికి కనిపెట్టి ఆడమేనండి ఈ అమ్మాయి పని. ఇప్పుడు కాదండి, చిన్నప్పటి నుంచి ఆడడం మొదలు పెట్టిందంటే చూసుకోండి. టీనా, సుల్తాన్ సూపర్ ఫిగర్ని పికప్ చేశానని చెప్పాడే. తను చుడిదార్ వేసుకున్న బామ్మలా ఉందే.
చెప్పవే. మిమ్మల్ని పిలుస్తున్నారు. ఓకే. ఈ దారుణాన్ని చూడకు, కళ్ళు పుచ్చిపోతాయి. మంచోడ్లా మామయ్యతో రావాలి. మిరిండా, ఏంటి సేటు, నువ్వు వెటర్నరీ డాక్టర్గా మారిపోయావు? మాకు అనవసరమైన విషయమే అయినా అడుగుతున్నా, ఇన్ని కుక్కల్ని తీసుకెళ్ళి నువ్వేం చేస్తున్నా? సేటు బెంగళూరులో ఒక పెట్ షాప్ ఓపెన్ చేశాను రా. బావా, మనం కూడా కుక్కల షాప్ ఓపెన్ చేయొచ్చు బావా. ఇక్కడే దొంగతనం చేసి ఇక్కడే అమ్మితే దొరికిపోతారుగా, తిక్కనా వెళ్ళారా. కరెక్ట్ కదా. రేయ్ బావా, నా ప్రాణం కనిపించడం లేదు. కనిపెట్టి తెచ్చిన వాళ్ళకి 5 లక్షలు బహుమానం. 5 లక్షలు 5,000కి ఇచ్చేసాం కదరా. ఇక్కడి నుంచి తీసుకెళ్లి సేటుకిచ్చాం కదా, అక్కడి నుంచి తీసుకొచ్చి వీడికిచ్చేద్దాం. 5 లక్షలు కాదు, 5,05,000 రూపాయలు. రేయ్ ఇదిగోరా, పువ్వుని తల్ల పెట్టుకో, అందంగా ఉంటావు. ఇదిగో సెటు. ఏంట్రా అంత లోపల? మీ బెంగళూరు కొట్టును పెద్ద చేద్దామని. సరిగాని ఆ కుక్కను పంపించేసావా? దాన్ని రేపు పంపిస్తున్నా లేరా. ఈ లోపల ఒక చిన్న బిజినెస్. అర్థం కాలే. అదంతా నీకు అర్థం కాదులే, అది పెద్దోళ్ళ బిజినెస్లే. అది ఎలాంటి పెద్దోళ్ళ బిజినెస్ చెప్పొచ్చుగా. నాకు సంపాదించడానికి వెళ్ళిందిలే. డబ్బు కోసం సేటు కుక్కల చేత ఇలాంటి పనులు చేస్తున్నాడు. అవునరా మామా. రేయ్, ఒంటరిగా నిలబడ్డావేంట్రా? కుక్కల కూడా దొరుకుతుంది, కట్టుకున్న పెళ్ళం కూడా నాకు కనిపించట్లా. నీ ఫీలింగ్ నాకు అర్థమవుతుందిరా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు కామం కంటే కర్తవ్యమే ముఖ్యం. ఒక కుక్కని కాదు, 2 కుక్కల్ని లేపుదాం. ఓకే? ఎక్స్క్యూజ్ మీ మేడం, తను ఒక స్త్రీనే కదా. ఒక స్త్రీ మనసు ఇంకో స్త్రీకి తెలీదా? ఒక 10 నిమిషాలు ఆ డాగును మాకు ఇవ్వండి. మీ డాగు డాడీ అవడానికి మేము గ్యారంటీ. మిరిండా, ఇక్కడ నార్మల్గా చూస్తేనే చూడలేము, ఇందులో సిగ్గు ఒకటి. రేయ్, వీడేరా ఓనర్? ఒరే బావా, వీడు కుక్కనే ఇలా చేస్తున్నాడే. రేయ్ ఊరుకోరా. అవును, మిరండా ఎలాగా మీ చేతిలో? యాక్చువల్గా టుడే యువర్ స్టోరీ. ముందు రోజు రాత్రి క్యారీ ఆఫీస్ పని ముగించుకొని డబ్బు తీసుకుందామని ఏటీఎం సెంటర్కి వెళ్ళాను. అక్కడ ఒకడు నుంచోనున్నాడు. వాణ్ణి చూడగానే తెలిసిపోయింది వాడొక రోగని. వాడి దగ్గర ఈ డాగ్ ఉందండి. ఎలాగా? వాడు ఏడ్చుకుంటూ ఒక విషయం చెప్పాడు. నా కొడుకు ఎంతో ఆశగా పెంచుకున్నాడు, నా భార్యకి ఒంట్లో బాలేదు, అందుకని ఈ డాగ్ నమ్ముతున్నాను అన్నాడు. ఓ గాడ్. వాడు చెప్పగానే నాకు అర్థమైంది వాడు చెప్పేది 100% అబద్ధమని. ఎందుకంటే పెట్టి పెంచుకునే ఎవ్వరైనా కుక్కని కుక్క అని పిలవరు, పేరు పెట్టే పిలుస్తారు. కరెక్ట్. వాడితో నేను గొడవ పడ్డాననే అనుకోండి. ఎక్కడ మన మిరండాకి, సార్ మిరండానే కదా దీని పేరు? మిరండానే. మన మిరండాకి ఏదైనా ఆపద వస్తుందేమోనని భయపడ్డాను. సో అందుకని నోరు మూసుకొని రేట్ ఎంత అని అడిగాను. 50,000 అని చెప్పాడు. వారిని దుంపచ్చగా. నెక్స్ట్ సెకండ్ ఏటీఎం సెంటర్లోకి వెళ్ళాను, 50,000 తీసుకొచ్చాను, వాడి చేతిలో పెట్టాను, మిరండా తీసుకొచ్చాను సార్.
థ్యాంక్స్ 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 థ్యాంక్ యూ. ఓన్లీ ఫైన్. థ్యాంక్స్ మాత్రం. ఆగండి ఆగండి, ఇప్పుడే వస్తాను. నువ్వు నేర్పించుకుంటే చక్కగా డాన్స్ చేస్తున్నాడేంటి? మిస్టర్ సుబ్రమణి సార్. ఈ 5 లక్షలు చాలు. ఓకే సార్. ఆ 50,000 మన మిరండా కోసం ఖర్చు పెట్టినట్టుగా ఉంటుంది, వదిలేసాయి. ఓకే సార్. ఇది తప్పు నాయనా. అది నేను ఇవ్వాల్సిన డబ్బు 5 లక్షలు. ఈ 50,000 మీరు కష్టపడి సంపాదించిన డబ్బు. ఇదిగో పట్టుకో. లేదు సార్, వద్దు సార్. పట్టుకోవయ్యా. సేటు దగ్గర నుంచి 5,000, ఈ బట్ట తలోడ దగ్గర 5 లక్షలు, ఇంకా ఈ బట్ట తలోడ దగ్గర నుంచి 50,000. ఒక కుక్కకి 5,55,000. సుబ్బు, ఇక నిలబడకు, బయలుదేరో. మీరు తప్పుగా అనుకోకపోతే ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? ధారాళంగా తీసుకో. ఫు. ఎందుకు ఈ కుక్క ఆ కుక్కతో సెల్ఫీ తీసుకుంటోంది? ఎందుకురా కుక్కతో సెల్ఫీ తీసుకున్నావు? ఆ కుక్క కోసం కాదురా. రేయ్, నాకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చని మీకు తెలుసు కదా, ఇదేంటి చైనీస్ అని చూపిస్తున్నారు? రేయ్ ముయ్యరా. ఇందులో ఏముందిరా? కుక్కని కిడ్నాప్ చేస్తేనే 5 లక్షలు ఇచ్చాడు, వాడి కూతురి కిడ్నాప్ చేస్తే వద్దు మామా, అమ్మాయిలు కుక్కల్లా సాఫ్ట్ కాదు. రిస్కేరా. ఒకసారి కిడ్నాప్ చేస్తే లైఫ్ సెటిల్ కదా. మామా ఎంత ఇస్తాడ్రా? హ, వాడేంటి మనకిచ్చేది? మనం అడుగుతాం 5C అడుగుదాం. తలా ఒకటింగాలు, లైఫ్ సెటిల్. వద్దు మామా, కుక్కల జీవితం చాలా బాగుంది, ఫిగర్ వద్దు. నువ్వు కావాలంటే డ్రాప్ అయిపోరా, నీ షేర్ నీకు ఇచ్చేస్తాం. సరే, మన తర్వాత ప్లాన్ ఏంటి? తర్వాతి ప్లాన్ తనని ఫాలో అవడం. హే, తను ఓడిపోయింది. హే, ఇది నైఫే. ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాపా. చెప్పు. బంగారం, ఊరెళ్ళొస్తా. అదే ఉదయమే చెప్పావు కదా, మళ్ళీ ఏంటి? అది కాదు, ఫ్లైట్ మోడ్ ఆన్ చేయబోతున్నా. ఏం అవసరం లేదు, ఫోన్ పెట్టు. మీ నానే ఉన్న లూజటే. రేపు నీ బర్త్డే, ఈరోజు ఊరికి వెళ్ళిపోతున్నారు. నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికట. ప్రతి సంవత్సరం నా బర్త్డేకి ఏదో ఒక ఊరికి వెళ్ళి గిఫ్ట్ కొనుక్కొస్తారు, కానీ పార్టీకి కరెక్ట్గా హాజరవుతారు. నైట్ మొత్తం ప్రాక్టీస్ చేస్తాను. రేపు పార్టీకి వస్తావు కదా, అప్పుడు చెప్తాను. నిన్ను గెలవడం బాగా ఈజీనే. జపాన్లో మిత్సుబిషి కంపెనీ జరిపిన గిన్నిస్ వరల్డ్ రికార్డులో చూడు, టాకా యుహి ఇషుకావా అని అతను 24 నిమిషాల్లో రికార్డ్ బ్రేక్ చేశాడు. అతన్ని బీట్ చేయాలి, అదేనే మ్యాటరు.
సరే సరే ఓకే 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 ఓకే. ఆ దేవుడి గది దేవుడా, వీడికి దయచేసి మంచి బుద్ధులు ఇవ్వు. కుక్క రే, ఏంట్రా బెడ్ మీద కుక్క ఉంది? ఇప్పటికీ పోయింది లేదు. ఈ కుక్కను తీసుకెళ్తే ఇంకో 5 లక్షలు దొరుకుతుంది. తీసుకెళ్తావరా? మూసుకొని రారా. ఏదో ఒకటి చెయ్. నేను నీకు ముందే చెప్పాను కదా, అక్కడ చూడు. కుక్కను లేపేద్దాం. ఒకటి బెడ్రూమ్లో వాడి ఫోటో ఉండాలి, లేదంటే వాడి కూతురి ఫోటో ఉండాలి. సంబంధమే లేకుండా కుక్క ఫోటోలు తగిలించాడు. అదే ఆ ఫోటోలో ఉన్న కుక్కను చూడు, అద్దాలు పెట్టుకుని అచ్చం వాడిలాగే ఉంది. వాడికి కుక్కకి కనెక్షన్ ఉందిరా. అందుకే కుక్క కోసం 5 లక్షలు ఇచ్చాడు. వాడి కూతురు లేపామనుకో, లేబర్ ఛార్జ్ కూడా దొరకదు. శబ్దం చేయకండి రా. ముద్దులు గిద్దులు పెట్టరా ఎతవా. నా మాట విను. రేయ్, రారా బయటికి. నిన్నే రా, ముందు రారా. పడుతున్నాడు. ఏంట్రా అక్కడ చూడరా, ఎవరో నిద్రపోతున్నారు. మేలుకునే లోపు లేపేద్దాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రే, మనం కుక్కన కిడ్నాప్ చేస్తున్నాం. పట్రా. సరే, చెప్పు, పట్టు. కాళ్ళు చేతులు మనిషి కోరు పట్టుకోండి. పట్టుకోండిరా. అమ్మా.
ఏంట్రా? అవుట్లైన్ అదిరిపోయింది మామ. మనిషి ఎవరో చూసేస్తాను, వెళ్ళు. మూసుకొని రారా. సరే, వచ్చేటప్పుడు తలుపు మూసేస్తానులే. రే కలర్ జుట్టు పొడిగా, కామం కంటే బాధ్యత ముఖ్యం. మామా, ఇన్నాళ్ళు ఈ ఒళ్ళో కుక్కేర పడుకుంది, కానీ ఇప్పుడు థ్యాంక్స్ మామా. ఓం శాంతి. డస్టా? ఇక్కడ చూడరా, దుమ్ము బాగా పట్టేసింది. నీ కళ్ళకు డస్ట్ కనపడ్డంలా? ఇది మార్చిలో పడుకుని ఉన్న శవాన్ని కౌగులించుకున్నట్టు ఉంటుంది. అదే గనక తను మెలకువతో ఉన్నదనుకో, కిక్కుగా ఉంటుంది కౌగులించుకోవడానికి. దానికి ఒక ఐడియా ఉంది. దయ్యానికి భయపడిన అమ్మాయి ఈ లోకంలోనే ఉండదు. క్లోరోఫామ్ టైం ఓవర్. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వేంటి తనని కౌగులించుకునేది? మేము చేసే గోలకి తనే నిన్ను కౌగులించుకుంటుంది. మామా, థ్యాంక్స్ రా. మిమ్మల్ని చూస్తుంటే నాకే భయం వేస్తోంది. ఖచ్చితంగా నన్ను కౌగులించుకుంటుంది. భయపడకు, నేను తప్పు చేయడానికి రాలేదు. నీ భద్రత కోసమే వచ్చా. చెప్తే నువ్వు నమ్మవు. ఇది దెయ్యాల కొంప.
పక్కలోనే శ్మశానం. రోజు 4 దెయ్యాలు, చే 3 దెయ్యాలు రెంట్ కూడా కట్టకుండా ఈ రూమ్లో స్టే చేసున్నాయి. ఇదే దెయ్యం వచ్చే సమయం. చూసావా, నేను చెప్పానుగా, మనమంతా ఒక ఇంట్లోకి వెళ్ళడానికి ముందు కాలింగ్ బెల్ నొక్కి వెళతాం, కానీ దెయ్యాలు ఒక ఇంట్లోకి వెళ్ళడానికి ముందు కరెంటు కట్ చేసి వెళతాయి. నీకేం తెలుసులే దెయ్యాల గురించి. నీకు భయంగా ఉంటే నన్ను కౌగిలించుకో. అక్కడ చూసావా, ఆ కిటికీలోనే ఫస్ట్ దెయ్యం ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు వచ్చింది నాన్న దెయ్యం. అమ్మ దెయ్యం ఆ కిటికీలో ఎంటర్ అవుతుంది చూడు. భయపడుకు భయపడుకు భయపడుకు, నన్ను పట్టుకో నన్ను పట్టుకో నన్ను పట్టుకో పట్టుకో పట్టుకో, గట్టిగా గట్టిగా పట్టుకో. థాంక్స్ మావా. కడుపు మండిపోతోందిరా. అడుక్కొచ్చేది మనం, హాయిగా తినేది వాడా. అవును కదా, పదండి వెళ్దాం. ఈ అమ్మ దెయ్యం, నాన్న దెయ్యం పిల్లకాయలు. ఈ నాన్నకు ఒక తమ్ముడున్నాడు చూడు, బాబాయ్ దెయ్యం. వాడొచ్చాడంటే నేనే జర్కైపోతాను. ఎందుకంటే వాడు ఏ కిటికీ నుండి వస్తాడు, ఎలా వస్తాడో ఏమీ తెలియదు. కానీ హఠాత్తుగా వస్తాడు చూడు. కలర్ చుట్టుగాడు కళ్ళు తిరిగి పడ్డాడు. దేన్ని చూసి వీడు భయపడ్డాడు? తెలీదు మామ, వాడు లేచి చెప్తేనే తెలుస్తుంది. వెయిట్ చేద్దాం. దెయ్యం వేషం వేసుకుని తన్ను భయపెట్టమంటే నన్నెవడ్రా భయపెట్టింది? నేను కాదు. అబద్ధమాడకు. అంత దగ్గరకొచ్చి భయపెడతారా? ఏదో నేను కాబట్టి బ్యాలెన్స్ చేశాను. తన్ను గనక అలా చేసుంటే ఈ పాటికి చచ్చేది. తర్వాత దెయ్యంగా మారి మా నలుగురిని నాశనం చేసుంటుంది. ఏంటి వాగుతున్నా? మావా, దా నంబర్కి ఫోన్ చేసావా? స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. న్యూస్ వినగానే ఫ్లైట్లో బయలుదేరాడు అనుకుంటున్నా. ఒక 2 hours వెయిట్ చేద్దాం. మావా, నాకు డౌట్ రా. ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చాం, తిట్టడం లేదు, గొడవ పడ్డం లేదు. ఎందుకు సైలెంట్గా ఉంది? అది మనకు అనుకూలంగా ఉందిగా, నువ్వు మూసుకో. నీకెందుకు కాలుతోంది? మరి మా ముగ్గురిని డ్రాప్ చేసి అమ్మాయిని నువ్వు పికప్ చేసుకుంటావా? మావా, ఇంకో 2 గంటలు టైం ఉంది. ఆలోపు కొత్త గేమ్ని ప్లాన్ చేద్దామా? గేమ్ అంతా ఓకే, కానీ నువ్వు లేవు. ఏ? నువ్వు ఆల్రెడీ బ్యాటింగ్ చేసావుగా. వెళ్ళి సైలెంట్గా మూసుకొని కూర్చో. మా ముగ్గురికే మ్యాచ్.
డోంట్ ట్రై ఆడదామా? డోంట్ ట్రై అంటే ఎలుకని పట్టే మిషన్లో ఎరపెట్టి తీసుకొస్తోంది. పిలిచుంటే తనే వచ్చుంటుందేమో. వీళ్ళు క్లోరోఫామ్ ఎందుకు ఇచ్చినట్టు? రుద్దింది చాలే గాని చెర్రీ పండుతి. తొందరపడకు. ఇప్పుడేమవుతుందో చూడు. ఇదంతా వద్దు బంగారం. సింపుల్ గా తొక్కుడు బిల్ల, దాగుడు మూత, చెస్ ఇలాంటివి ఆడుకుందాం బంగారం. డోంట్ ట్రైలో ఇదే రా ప్రీకేజీ లెవెల్. ఇది ఎవరు తీయలేరు బంగారం. నేను తీసి చూపించినా? కళ్ళు మూసుకుని తీసి చూపించినా? అందరూ నోటానా? ఒక్కరు కూడా క్యాండిడేట్ కాదా? నేను తెస్తాను. పబ్జీ కాలంలో ఎలుక ఉచ్చులో వడదిస్తోంది. ఇది చాలా రిస్క్. గెలిస్తే ఏంటి లాభం? ఎవరు గెలుస్తారో వాళ్ళు నన్ను హక్ చేసుకోవచ్చు. పబ్జీలో కూడా ఈ ఆఫర్ లేదే. బోనస్ గా ఒక కిస్ ఇస్తావా? గ్రాంటెడ్. నువ్వాడి చూపించురా. నువ్వు లేవని చెప్పావుగా. ఓడిపోయావు కదా, మూసుకో. నువ్వాడి చూపించు. నన్ను మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేస్తోంది? ఓ, నిన్న రాత్రి దాన్ని కౌగులించుకున్నాను కదా, అందులో పడిపోయినట్టుంది. బదులుకు మనల్ని కౌగులించుకోవడానికే ఈ గేమ్నే జరుపుతోంది. తీసేస్తాడా? అన్నిట్లో ఫ్యూజ్ అవుటా? ఉండు. ఇప్పుడు తీ. ఇంత సింపుల్ గా ఉందేంటి? ఇది చాలా దారుణం. మనకో రూల్స్, వాడుకో రూల్సా? ఇదొకటి అప్పుడప్పుడు లేచి నిలబడతా. హక్ చేసుకో. హక్ చేసుకోవడమా? విర్రవీగిపోకు. నాకంటే అందంలో ఎప్పుడూ తక్కువే. రా, వచ్చి హక్ చేసుకో. దేవుడా, కౌగులించుకోకూడదు. నీతో పెట్టుకుంటే కుదరదు, నేనే హక్ చేసుకుంటాను. ఊరుకున్నా అది ఊరుకోవట్లేదే. దేవుడా, ఇప్పుడెరా నీ కళ్ళు తెరిచావు. కట్టుకున్న పెళ్ళాం కూడా ముట్టుకోకుండా వెళ్ళిపోయింది. చిన్న పిల్ల, అందమైన పిల్ల నన్ను కౌగులించుకుంది. ఇక 5 కోట్ల మట్టి గడ్డల. ఈ అమ్మాయి దొరికితే అంతే చాలు. నీవే నా కలల దేవత, నువ్వు కలవే అయినా వేడుక. ఎవరు చూడని, ఎవరు ఎరుగని నీవు అద్భుత చిత్రం. నా కథలో నీవే నాయిక వేలే, వేరే ఇంకేల ఈ జన్మకి. నీవే నా కలల దేవత, నువ్వు కల్లే అయినా వేడుక. చాలా పో. వీడు బాగా కొళ్ళుకుంటున్నాడు. మనం రూమ్లోకి వెళ్దామా?
వద్దు. ఏ? లోపలికి వెళ్తే సంతోషం మాత్రమే కలుగుతుంది. ఇక్కడుంటే వీళ్ళ కడుపు బండ కూడా తెలుస్తుంది. ఇప్పుడు కామం కంటే కర్తవ్యం ముఖ్యం. ఫోన్ చేయరా. హలో, మీ అమ్మాయిని ఎత్తుకెళ్ళాం. ఇంకా ఎత్తలేదు నాయనా. ఎరా, ఎత్తానంటుంటే ఎత్తలేదంటున్నాడు. ఫోన్ ఇవ్వు. హలో, మీ అమ్మాయిని మేము ఎత్తుకెళ్ళాం. ఇంకా ఎత్తలేదు నాయనా. ఆ? నేనప్పుడే చెప్పానుగా కుక్కను లేపుదామని. దాని అబ్బేంటంటే నా కూతురు నెత్తలేదని కామెడీ చేస్తున్నాడు. ఇదేమైనా కిడ్నాప్ చేసినట్టుందా? బిగ్ బాస్లో టాస్కులు చేసినట్టు ఆడుకుంటోంది. నోరు మూసుకో. అక్కడేదో ప్రాబ్లం అనుకుంటా. నేను వెళ్ళి చూసొస్తాను. రే, సమస్యని ఒంటరిగా వెళ్తున్నావేంటి? మేము కూడా వస్తాం. రారా. రే, మీకేమైనా పిచ్చా? నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మీరు వెళ్తున్నారు, అప్పుడు నేను ఎస్కేప్ అయిపోనా? నువ్వు చెప్పేది బాగా అర్థమవుతోంది. రేయ్, నీకు అర్థం కాలేదా? తను నిన్ను ఇక్కడ ఉండమంటోంది. మీ ఇద్దరి మధ్య సైన్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, బయాలజీ 65 వర్కౌట్ అయింది కదా. మేము వెళ్ళొస్తాంలే. రేయ్, రండ్రా. సగమే హక్ చేసుకున్నావు, మిగతా దక్కర్లేదా? నీతో పెట్టుకుంటే కుదరదు, నేను చూసుకుంటాను. కంటి ముందే కడుపు చేయాలని చూశాడు. ఇప్పుడు ఒంటరిగా వదిలేసి వచ్చాం. ముద్దులు పెట్టి పని మంచిని చంపేశావా? అప్పుడే వద్దని చెప్పాను కదా. ఇంకా ఎత్తలేదయ్యా. తిను చనిపోయిందంటే అప్పుడు మనం తీసుకెళ్ళింది ఎవరిని? మరక్కడున్నది దెయ్యమేగా. రే,
సరిగ్గా ఇరుక్కున్నాడు. వాడికి ఫోన్ చేయరా. ఇక్కడున్నప్పుడు టార్చర్ చేశారు, వెళ్ళకు కూడా వదలడం లేదు చూడు. రింగ్ అవుతుంది, అటెండ్ చేయట్లేదురా. ఇంకోసారి ట్రై చేయి మామ. హలో మామా, ఉన్నావా? హలో రే, మనం తీసుకెళ్ళింది అమ్మాయిని కాదు, దయ్యాన్ని. దెయ్యమా? మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయి దొరికిందనుకున్నా, అది కూడా అమ్మాయి కాదా? ఏంట్రా బయట పగలగా ఉంది, లోపల చీకటిగా ఉంది. మావా మావా, మావా, మావా. వీడిని నేను పట్టుకున్నది నీకోసమేరా. లోపలికి రారా, రా. పోరా. రెడీయా? ఎందుకు? నువ్వే కదరా అన్నా, ఏదో మోర్చరీలో ఉన్న డెడ్ బాడీని కౌగిలించుకున్నట్టు ఉంది అని. ఏదైనా సరే మెలకుగా ఉన్నప్పుడే కిక్ ఉంటుందన్నావు కదా, ఇప్పుడు మెలకుగా ఉన్నాను. కౌగిలించుకోరా, కౌగిలించుకో. రే, ఇంకా పూర్తవ్వలేదు. లేవరా, చెయ్యి పట్టుకోరా. ఈ చోటే కదా.
నువ్వు చెప్తే నమ్మవు. ఇది దెయ్యాల గది. నేను చెప్పినా నమ్మవు. ఇది దెయ్యాల కొంప. అదిగో ఆ కిటికీ దగ్గరే మొదటి పేయి ఎంట్రీ ఇస్తుంది. చూడు. భయపడకు, భయపడకు. భయం వేస్తే నన్ను కౌగిలించుకో, కౌగిలించుకో. రా. ఇప్పుడు వచ్చింది నాన్న దెయ్యం, అమ్మ దెయ్యం. ఆ కిటికీలోంచి ఎంట్రీ ఇస్తుంది. చూడు. ఈ నాన్న అమ్మ దెయ్యాలు ఏమీ కాదు. వీడికొక తమ్ముడున్నాడు. వాడే అసలైన దెయ్యం. మేడం, చాలు మేడం, నేను తట్టుకోలేను. ఎంత ధైర్యం ఉంటే నన్ను కౌగిలించుకుంటావు? అది కూడా క్షమిస్తాను. ఆ చెర్రీ గేమ్ ఆడేటప్పుడు నీ మైండ్ వాయిస్ లో ఏమనుకున్నావు? దెయ్యానికి మైండ్ వాయిస్లు ఎంత వినిపిస్తాయా? నువ్వు నన్ను కౌగిలించుకున్నందుకు నీకు పడిపోయి దానికి బదులు ఆ గేమ్ ని అడ్డం పెట్టుకుని నిన్ను కౌగిలించుకోవాలనుకున్నాననే కదా. ఇప్పుడు కౌగిలించుకుంటాను. నేనైనా ఒకసారి కౌగులించుకున్నాను. మీరు అస్తమానం కౌగులించుకుంటున్నారు. ఈ మనుషులకే నీతి నిజాయితీ లేదు, దెయ్యాలకు కూడానా? నేను మాత్రమే ముట్టుకున్నానా? అందరూ ముట్టుకున్నారు కదా. ముఖ్యంగా అద్దాలు పెట్టుకున్నాడు చూడు. మీ టీషర్ట్ పైకి తీసి మీ బొడ్డులో వేలు పెట్టాడు. వాడిని ఎందుకంటే వదిలిపెట్టారు? నన్ను మాత్రం ఛార్జ్ తీసుకుంటూ ఉన్నారు. ఇందులో లాజిక్ ఉందా? తుప్పదగా ఉంది. ఎందుకంటే వాడు నేను స్పృహలో లేనప్పుడే నన్ను ముట్టుకున్నాడు. కానీ నువ్వు నేను స్పృహలో ఉన్నప్పుడు కౌగిలించుకున్నావు. రారా. మేడం మేడం మేడం, ఒక్క నిమిషం. నేనే వస్తాను మేడం. ఇంకో నిమిషం మేడం. ముట్టుకోవడం నా తప్పే, కానీ మిమ్మల్ని ఎత్తుకొచ్చింది ఎవరో తెలుసా మీకు? తల బాదుకున్నాను. విన్నాడా వాడు? ఏంట్రా చూస్తున్నావు? కుక్కర్ని ఎత్తుకెళ్లే వాళ్ళం దెయ్యాన్ని ఎత్తుకెళ్ళేలా చేశావు. ఎక్కడ రాది? అది ఎక్కడికి వెళ్తే మనకెందుకురా, మనం పారిపోదాం. రండి రండి రా, రండి రండి. రండి 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 రండి. రే, అటువైపు వెళ్దాం. రండి రండి రండి. నీ కోసం ఆగదు ఈ భూమి, మనసంటూ లేనివాడు స్వామి. నీ కోసం ఆగదు ఈ భూమి, మనసంటూ లేనివాడు స్వామి. ఓ ఊపిరొదలినా బాధయేలా నీకు, చనిపోయినా మారబోదు ఏది. ఆ జననం ఈ మరణం ఉత్త నాటకం, ఇలా రాలిపోయే
పాత్ర నీది కనులు తెరుచుకో నీ కోసం ఆగదు ఈ భూమి మనసంటూ లేనివాడు స్వామి నిన్న విరిసే రోజా పువ్వు నేడు లేదురా వాడిపోయి నేల రాలే సత్యమిదేరా నిన్న విరిసే రోజా పువ్వు నేడు లేదురా వాడిపోయి నేల రాలే సత్యమిదేరా నీరు మట్టి కలిపి చేసిన ఒట్టి కుండరాది పగిలిపోతే వగచే వేళ అంత భ్రాంతేరా ఈ దేహం అద్దిల్లు ఖాళీ చేయాలందరూ ఈ దేహం ఇక కనబడదు భూమిలోకి చేరునురా నీ కోసం ఆగదు ఈ భూమి మనసంటూ లేనివాడు స్వామి మనసు మమతానురాగాల కోట కట్టినది కాలం తీరిపోయినాక కుప్పకూలదా మనసు మమతానురాగాల కోట కట్టినది కాలం తీరిపోయినాక కుప్పకూలదా కామ క్రోధ మదమాశ్చర్యాలు సహజమేనురా వాటిని చివరి వరకు జయించిన వారు ఎవరు లేరురా దేహంపై మమకారం పెరిగిపోవురా వేరే దేహంపై మమకారం పెరిగిపోవురా చచ్చినను నీ ఆశ చావబోదురా రే సుల్తాన్ నెట్వర్క్ ఉందా చూడు ఎందుకురా ఏడుస్తున్నారు తనెవర్రా ఆఫ్టర్ ఆల్ దయ్యం ఒక దయ్యం మనం మనుషులం నలుగురం ఉన్నాం ఒకటెక్కువ నాలుగు ఎక్కువరా ఒకటే ఎక్కువ రానివ్వు తన సంగతి ఏంటో తేల్చుకుంటానంతే ఏంటిది దెయ్యం కుక్కతో వచ్చింది వెళ్ళు బాబు సేమ్ స్పాట్ ఏ దుర్మార్గురాలా నీ రూమ్ మాత్రం మార్చుకున్నావే ఇల్లు మొత్తం మార్చుండొచ్చు కదా
హలో, ఎక్స్క్యూజ్ మీ. నీ పొగరు ఎలా అణిచివేస్తానో చూడవే. इधर देखो जी. చాలా థ్యాంక్స్ రా, నాకెంతో ఇష్టమైన దేవుడు. దేవుడి ఫోటోను చూస్తే దయ్యాలు భయపడతాయని చెప్తారు కదే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఫ్రూట్ సాలడ్ వినాయకుడికా? ఇంకా ఏమేం చేస్తుందో ఏంటో దేవుడా. వెళ్ళేటప్పుడు తన్నుకుంటూ వెళ్ళావుగా, ఇప్పుడేమైంది? మామా, తను వినాయకుడికే ఫ్రూట్ సలాడ్ పెడుతోందిరా. ఇవాల్టి నుంచి అదే మెరిండా రూమ్. కుక్కకి విడిగా రూమా? దాన్ని నీతో పాటు ఉంచుకోవచ్చుగా. కానీ తన ప్రైవసీ పాడవుతుంది కదా. నన్నేనా మేడం? ఇక మీదట డైలీ షార్ప్ నైట్ 8-10కి మెరిండాని బీచ్కి తీసుకువెళ్ళాలి. అప్పుడే దానికొస్తుంది. ఓ, అలాగే ఎస్కేప్ అవుదామనుకుంటున్నావా? అటువంటి పని ఏదైనా చేశావో నిన్ను కుక్క వదలదు, వీళ్ళని దెయ్యం వదలదు. మావా, అది కుక్క రూము, ఇది దెయ్యం రూము. మరి మన రూమ్ ఏదిరా? బాత్రూమేరా. నా జీవితంలో ఎప్పుడు ఇంత శుభ్రంగా కడిగింది లేదు. ఇది బాగా అదృష్టం చేసుకుంది. ఒక గేమ్ ఆడిన తర్వాత పడుకుందాం. కాసేపటి క్రితమే నాతో ఆడుకున్నారు. అవును కదా, అయితే నువ్వు నాకు హెల్పర్గా ఉండు. రా. మేడం, ఏ గేమ్ ఆడబోతున్నా మేడం? అదృష్టం మేడం. సూపర్ గేమ్ మేడం. మనోళ్ళు బాగా కోఆపరేట్ చేస్తారు. రేయ్, పడుకోండ్రా. పడుకోమంటున్నానుగా. మేడం, మీరు చేసేదేం బాలేదు. నాతో ఆడుకున్నప్పుడు దెయ్యంలా అందంగా ఉన్నారు. వీళ్ళతో ఆడుతున్నప్పుడు అమ్మాయిలా చండాలంగా ఉన్నారు. ఇదే మేడం, ఇదే మేడం. ఇప్పుడే న్యాయ దేవతలా న్యూట్రల్ గా ఉన్నారు. కళ్ళ గంతలు మర్చిపోయారు మేడం. సరే, అది నువ్వే కట్టు. కోట్ల కాసుపడి బాడీలు కాబోతున్నారు. మేడం, అదరగొట్టండి మేడం. వీడిని వదలండి. వాడున్నాడుగా కామ పిశాచి. మీ బొడ్డులో వేలు పెట్టాడు మేడం. అక్కడే కొట్టండి, 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 బాగా కొట్టండి. దెబ్బకి పచ్చడైపోవాలి.
ఇక్కడ రండి మేడం. వీడే ఈ కర్మను ఎత్తడానికి ఐడియా ఇచ్చినాడు. కొబ్బరికాయ కాదు, బుర్ర బద్దలు కొట్టండి మేడం. ఇది లేదా దాన్ని కొడుతున్నావు? ఇక్కడ 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 కొట్టు, ఇక్కడ కొట్టు. చెప్పిన మాట వినవా? అయ్యో బాబాయ్, పప్పులో కాలేసినట్టున్నాను. దెయ్యాన్ని కొడతావా? దెయ్యం కొడితే ఎలా ఉంటుందో తెలుసా? మనకు పాడెను గట్టి అది ఏడుస్తుంది చూడరా మావా. ఏంటి మావా ఇలా ఏడుస్తోంది? అవును కదా, వెళ్ళి ఏమైంది అడగరా. నువ్వే వెళ్ళి అడుగు. నన్ను ఇరికించేశాడే. రే, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మనోడు మెల్లగా తన దగ్గరికి వెళ్ళి ఏమైందని అడుగుతాడు. తను తలెత్తి చూడకుండానే మూసుకొని పోరా అంటుంది. మనోడికి వెంటనే ఈగో వస్తుంది. మెల్లగా తన భుజం మీద చేయి వేసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు తను 2 చేతులతో వెంట్రుకలిలా తీసి చూస్తుంది. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను కౌగిలించుకుని చిత్తకొట్టిందే. దానికంటే ఇంకా క్రూరంగా ఉంటుంది. తర్వాతేంటి? హార్తేగా, అక్కడ చూడు. ఏమైంది? మూసుకుని పోరా. ఎందుకు ఏడుస్తున్నావు? అడుగుతున్నానుగా. నేను ఏడిస్తే నీకెందుకు? ఇలా అడిగితే ఏమని చెప్తాం? నువ్వు ఏడుస్తుంటే మనసు కష్టంగా ఉంది. మనసు కష్టంగా ఉందా? నా అబద్ధం చెప్తున్నావు. నిజంగా నీ మనసు కష్టపడితే ఇలా ఉంటావా? నా కళ్ళు తుడిచేవాడివి కదా. అంతే కదా. కన్యారేఖ ఉందా లేదా? ఒక్క అమ్మాయి కూడా నా వైపు చూడట్లా. ఆ హంస కూడా అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా లేచిపోయింది. హంస అంతా దొరకదు నీకు. నువ్వు కర్ణ. ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ కరీనా వస్తుంది వదలక.
కరీనా స్వీట్ నేమ్ కదరా? ఏంట్రా దెయ్యాన్ని పేరు పెట్టి పిలుస్తున్నా? దయ్యమని చెప్పకరా, కరీనా దేవత. నీవే నా కలల దేవత, నువ్వు కలవే అయినా వేడుక. ఎవరు చూడని ఎవరు ఎరుగని నీవు అద్భుత చిత్రం. నా కథలో నీవే నాయిక వేలే, వేరే ఇంకేల ఈ జన్మకి. నీవే నా కలల దేవత, నువ్వు కలవే అయినా వేడుక. చల్ల చల్ల చల్లని చందమామలాగా ఆ బ్రహ్మ నిన్ను చేసింది నా కోసమేగా. చల్ల చల్ల చల్లని చందమామలాగా ఆ బ్రహ్మ నిన్ను చేసింది నా కోసమేగా. రక్త తిలకం దిద్దుకోవే, నీకై ఉన్నది దేహం. నువ్వు నన్ను ముట్టుకుంటే జీవునలాగే ప్రాణము. నీవే నా కలల దేవత, నువ్వు కల్లే అయిన వేడుక. చిన్న గాయంరా, బెంబేలెత్తిపోయింది. నా వేలు నోట్లో పెట్టుకుని ఏం చీకిందో తెలుసా మావా? తను చీకలేదురా, నీ రక్తం తాగింది. తను రక్త కాటేరి. పోరా. నడక చూస్తే రాజంశలే, నడుము చూస్తే మిన్నాగులే. కదులు మేఘం నీ హొయలులే, కుదురులేనిది నా హృదయమే. ఊయలల్లే ఊగే ఊగే నా ఊహలే ఓ చెలియా. ఊయలల్లే ఊగే ఊగే నా ఊహలే ఓ చెలియా. నీలు దాగినందమే వేరెవరిలో నేను కనలా. నీవే నా కలల దేవత, నువ్వు కల్లే అయినా వేడుక. తను నాలో సమాధైపోయిందిరా. నీలో కాదు, తను ముందే సమాధైపోయింది. బుద్ధి లేదా నీకు? దెయ్యాన్ని లవ్ చేస్తున్నావు? మావేదో కామెడీ చేస్తున్నాడు, నువ్వెందుకురా టెన్షన్ అవుతున్నా? కామెడీ కాదు మావా, సీరియస్గానే లవ్ చేస్తున్నాను. తననే పెళ్లి చేసుకోబోతున్నా. దెయ్యాన్ని పెళ్లి చేసుకోబోతున్నావా? దయ్యం ఎవరితోనూ లేచిపోదు కదా. ఎవరితోనూ లేచిపోయే పెళ్ళాం కంటే దయ్యం ఎంత బెటర్ మావా. రే పిచ్చోడ్లో మాట్లాడుకురా, దెయ్యాన్ని పెళ్లి చేసుకోలేవు. ఏ ఎందుకని చేసుకోకూడదు? లేదురా, అది నువ్వు మూసుకో, నేను వాళ్ళని అడిగి తెలుసుకుంటా. మీరే చెప్పండి, ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి దయ్యాన్ని పెళ్లి చేసుకోబోతున్నది నేను మాత్రమేనా? 90% పెళ్ళాలు దయ్యాలేగా. పెళ్ళాలు దయ్యాలుగా మారేటప్పుడు నేనెందుకని ఒక దయ్యాన్ని నా పెళ్ళాంగా చేసుకోకూడదండి?
వాళ్ళు కూడా ఓకే చెప్పేశారు. ఈ రోజు రాత్రి 12 గంటలకు నేను లవ్ ప్రపోజ్ చేస్తాను. ఏంటి ప్రపోజ్ చేయబోతున్నావా? ఇప్పుడు చూడు, అందరి ప్రేమ ఇక్కడితో అంతమవుతుంది, కానీ నా ప్రేమ మొదలవుతోంది. ఐ లవ్ యూ కరీనా బై కర్నా. అమ్మాయిలు చనిపోయాక కూడా ఈ అబ్బాయిలు ప్రశాంతంగా ఉండనివ్వరు కదా. నా సెటప్ ఎలా ఉంది మా? తను మామూలు అమ్మాయి అయి ఉంటే బీచ్లో, పార్క్లో, గుళ్ళో, కాఫీ డేలో ప్రపోజ్ చేసిండేవాడిని. తను స్పెషల్ రా, అందుకే ఇక్కడ. దెయ్యానికి ప్రపోజ్ చేయాలంటే శ్మశానానికే రావాలి. స్టార్ హోటల్లో రూమ్ వేసిస్తారా? పోరా కుళ్ళుబోతేదవా. రేయ్, తను సిగ్గుపడుతూ నవ్వుతూ వెళ్ళింది కదా, అది ఓకేనే కదా? అలా అడుగుతావేంట్రా? 200% నేను ప్రేమిస్తోంది మావా. సూపర్ రా. మ్మా! ఆ వర్షమే ఆశీర్వదిస్తుంది. తప్పకరా. నీకెందుకు కాలుతోంది? కరీనా వాణ్ణి ప్రేమిస్తోంది మావా. రేయ్, అది దెయ్యంరా. సారీ మావా, మర్చిపోయాను. మేటర్ చాలా సీరియస్గా ఉందిరా. రే, స్వామీజీని ఎవరినైనా కలుద్దామా? తను దేవుడికే భయపడలేదు, మాంత్రికుడి దగ్గరికెళ్ళి. అన్నిటికంటే ముఖ్యం, ఏ దెయ్యం సినిమాలో మాంత్రికుడిని సీరియస్గా చూపిస్తున్నారు? మాంత్రికుడు అంటేనే కమెడియన్సే యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ కాల్ షీట్ కోసం వెయిట్ చేసి కూర్చున్నారా? మనకు నవ్వించే స్వామీజీ వద్దురా, సీరియస్గా ఉండే స్వామీజీ కావాలి. రేపు వెళ్ళొచ్చు కదా? నా డౌట్ అంతా నీ మీదే. రేయ్, లేవరా. తాగుబోతున్నాయా? రారా. మాతో పాటు ఒక దెయ్యం ఉంది. ఉండనియండి. ఏంట్రా రే, మనతో పాటు ఆడి ఉందన్నావా లేక BMW కారు ఉందన్నావా? దెయ్యం ఉందంటే ఉండనివంటున్నాడు. దెయ్యం అంటే స్వామీజీని చూసి భయపడాలి, అదే ప్రొసీజరు. తను గణపతికే పండు తినిపిస్తోంది, అదెలా పాసిబుల్? అన్నిట్లోనూ మంచి చెడు ఉన్నట్లు ఆత్మల్లో కూడా ఉన్నాయి. అది మంచి ఆత్మ, అందుకే దేవుణ్ణి చూసి భయపడలేదు. సమాధానం తేలిగ్గా చెప్పేశారు. నేను ఒకటి అడుగుతాను, భయపడకండి. కొంచెం డబ్బుండే ఏటీఎంకి వాచ్మెన్ వేస్తున్నారు. ఇన్ని శవాలుండే శ్మశానానికి వాచ్మెన్ వేస్తే ఏంటి? కనీసం ఈ లైట్ అయినా వెలుగుతోంది, మంచిదైంది. కాసేపు ఆ నోరు మూసుకుని ఉండరా. చూడ, తప్పడానికి ముందు పేరు చూడరా. కరీనాకి కలియ పెరుమలకి సంబంధం ఏంట్రా? నీ బతికే ఇంతేనా? అమ్మాయిని లేపమంటే దెయ్యాన్ని లేపడం, కరీనాన్ని కాల్చాలని కలియ పెరుమాన్ని లేపడం, ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టాలని 9 దెయ్యాలని ఇంటికి తీసుకురాకు. రా వెళదాం, పోరా. నువ్వు నీ మొహం. వ్యాపారవేత్త పరందామన్ కుమార్తె కుమారి కరీనా. మామ ఎక్కడుందిరా? ఇదిగో చూడు.
బాబుకి రమ్మంటే పాలుకొస్తున్నా, నువ్వే పోయి. పోయి పోయి బాగా పోయిరా. శరీరాన్ని కాలిస్తే దెయ్యం వెళ్ళిపోతుంది కదా, మేము కాల్చాం కానీ వెళ్ళలేదే. దేహాన్ని వెలిగిస్తే దెయ్యం వెళ్ళిపోతుందని ఎవరు చెప్పారు? మిస్కిన్, దేహాన్ని వదిలి ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అంటే ఈ దేహానికి ఆ ఆత్మకి సంబంధం లేదు. ఈ విషయం అందరూ చెప్తున్నారు కానీ అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్పండి. చెప్తాను. నీ దగ్గర ఒక ఇల్లుంది, అది వీడికి అమ్మేశావు. నువ్వు అమ్మిన ఇల్లుని ఇరక్కొట్టి వాడు బారు కడితే నీకేంటి, పార్లర్ కడితే నీకేంటి? నువ్వు ఇల్లు అమ్మేశావు కదా. నువ్వు అమ్మేసిన తర్వాత ఇంటికి నీకు ఏదైనా సంబంధం ఉందా? లేదు స్వామి. అలాగే దేహాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ దేహానికి ఆ ఆత్మకి చిన్న సంబంధం కూడా లేదు. దాన్ని మీరు దహనం చేసినా ఒక్కటే, పూడ్చినా ఒక్కటే. బాగా అర్థమవుతోంది స్వామి. అంటే దెయ్యానికి అంతం లేదు, దెయ్యం చావనే చావదంటారా? ఆత్మ చనిపోతుంది, చావు రాకుండా ఉండటానికి అదేమన్నా దేవుడా? ఏమీ అర్థం కాలేదు స్వామి, కాస్త అర్థమయ్యేలా చెప్పండి. చెప్తాను. ఇప్పుడు నీకు ఆయుష్ 60 అనుకో, కానీ నువ్వు 20 ఏళ్లకే టపా కట్టేశావు. స్వామి, ఈ ఎగ్జాంపుల్ వీడికి చెప్పండి. చెప్పేది విను. అప్పుడు నీ ఆత్మ ఏం చేస్తుంది? ప్రశాంతత లేకుండా ప్రేతాత్మ అయ్యి అటూ ఇటూ తిరుగుతుంటుంది. ఎంతకాలమని అది కూడా తిరుగుతుందని? ఆ 60 ఏళ్ళు దానికి పూర్తయ్యేంతవరకే. ఆ తర్వాత నీ ఆత్మ ఆటోమేటిక్గా శాంతిస్తుంది. దానినే ఆత్మ శాంతించింది అంటారు. అంటే తను ఆయుష్కాలం పూర్తయ్యేంత వరకు దెయ్యంగానే ఉంటుందా? దెయ్యం కానీ భూతం కానీ అయినా మాతో ఎందుకున్నట్టు? వాడేమంటున్నాడో నీకు అర్థం కాలేదా? తను రాలేదు కదా, మనమే కదా ఎత్తుకొచ్చామని అంటున్నాడు. చిరికిస్తున్నావా? మీరు ఎత్తుకు రాకపోయినా మిమ్మల్ని వెతుక్కొని తను వచ్చేది. తను ఎవరో తెలుసా? నీ ఫ్రెండు కరుణ ఉన్నాడు కదా, వాడి ప్రేమికురాలు. నా చిన్నతనం నుంచి వాడితో స్నేహం చేస్తున్నా, నాకు తెలియకుండా వాడికి ప్రేమికురాలా? అది వాడికే తెలియదు. ఆమెని మీరే ఫాలో అయినట్లు అనుకున్నారు. నిజానికి ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు నవ్వడంలో ఒక లాజిక్ ఉంది. వాళ్ళకి లవర్స్ ఉన్నారు, నువ్వెందుకే నవ్వుతున్నావు? నవ్వుతూ కవర్ చేయకు. లవ్ చేసే ఐడియా ఉందా లేదా? డిస్ప్లేలో పెట్టుకుని లవ్ చేయడంలో నాకు ఇంట్రెస్ట్ లేదు. వేరే ఏ లెవెల్లో తల్లి ఇంట్రెస్ట్? వేవ్ లెంత్ లవ్. వేవ్ లెంత్ లవ్ అంటే? ఏదైనా ఒక విషయంలో నాకేమనిపిస్తుందో తనకి కూడా అదే విధంగా అనిపించాలి. అదే వేవ్ లెంత్ లవ్. ఆ రోజాను చూస్తుంటే నీకేమనిపిస్తుంది తల్లి? రోజ్ ఆ మొక్కకుండటం కంటే ఆ చిన్నపిల్ల తలలో ఉంటే ఇంకా అందంగా ఉంటుందని అనిపిస్తోంది. అతని నీ లవరా? కాదు, హస్బెండ్. ఏమిటి ఒక ఇన్సిడెంట్ తోనే? అయితే రా ఫాలో అవుదాం. చెప్పండి మేడం, ఇప్పుడేమనిపిస్తోంది? ఆ పక్షి బొమ్మ ఒరిజినల్ పక్షిలా ఎగిరితే బాగుండనిపిస్తోంది. అది ఎలా పాసిబుల్? ఇప్పుడు నాకేమనిపిస్తోందో తెలుసా? ముయ్యవే, ఇది వేవ్ లెంత్ లవ్లా అనిపించట్లా.
నాకెందుకో నువ్వు చెప్పేదంతా దొంగచాటుగా తను వింటూ చేస్తున్నట్టుగా ఉంది. ఓకే అయితే ఇప్పుడు నాకు అనిపిస్తున్నది మీతో చెప్పడం లేదు, అయినా తను అలా చేస్తాడు చూడు. ఇది దానికంటే తొండి. తనేం చేసినా నువ్వు అనుకున్నది అని అంటావు. అతని మీద మనసు పడ్డావు కదూ, సచ్చినా కూడా నువ్వు వాడిని వదిలిపెట్టేటట్లేవుగా. నేను అనుకున్నది ఇందులో టైప్ చేశాను, మీరు కూడా చూడొద్దు. అయినా తనది చేస్తాడు చూడు. చూద్దాం. స్వామి, తను ఏం టైప్ చేసింది? ఒక చిన్న కుక్క పిల్ల బురదలో ఇరుక్కొని చావలసినది. వీళ్ల ప్రేమకి బలం చేకూర్చడం కోసం మీరు జ్యూసు తాగుతూ ఉన్నారే, ఆ బండి చక్రాల కింద వచ్చి కూర్చుంది. అది చూసిన వెంటనే తనకి మిరండా చిన్న వయసు జ్ఞాపకాలొచ్చాయి. చీదరించుకోకుండా ఆ కుక్క పిల్లని శుభ్రం చెయ్యాలని అందులో రాసింది. నీ ఫ్రెండు కర్ణ అది కూడా చేశాడు. స్వామి, మేము కుక్కను గడిగిందే కదా తను చూసింది. ఆ తర్వాత ఏం చేసామో తను చూడలేదుగా. కుక్క బోర్దులోనే కాదు, మురికి కాలువలో ఉన్నా బయటికి తీసి సెంటు కొట్టి అమ్మేస్తాం. నమ్మలేకపోతున్నావే. బట్ బాగుంది. నీ లవ్ ఎప్పుడు చెప్తావు? శుక్రవారం మంచి రోజునా? నా పుట్టినరోజు. నేను పుట్టింది నైట్ 12:05కి. అదే టైంలో తనకి నా లవ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. పాపం తనకి తెలియదు, అదే తన చనిపోయే గడియలేని. స్వామి, తను ఎలా చనిపోయింది? మీ ఫ్రెండే చంపాడు. శుక్రవారం నా పుట్టినరోజు. నేను పుట్టింది నైట్ 12:05కి. అదే టైంకి తనకి నా లవ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. స్వామి, మేము చాలా దెయ్యాల సినిమాలు చూసాం, చాలా దెయ్యాల కథలు కూడా విన్నాం. అర్ధంతరంగా చనిపోతే వాళ్ళు ఏమీ చేయలేరు, ఇంకొకరి శరీరంలోకి వెళ్ళే వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. మన కాంచనా దెయ్యం లారెన్స్ ఒంట్లోకి వెళ్ళి పగ తీర్చుకుంది అలాగా. కానీ తన ఆత్మ మాత్రం ఎలా తన రూపంలోనే వచ్చింది? తను సాధారణమైన రోజున చనిపోలేదు, పుట్టినరోజే చనిపోయింది. పుట్టినరోజే కాదు, పుట్టిన వారం, తను పుట్టిన సమయంలో, పుట్టిన నక్షత్రం, పుట్టిన లగ్నంలోనే, అన్నీ కలిసొచ్చే సమయంలోనే తన ప్రాణాలు పోయాయి. దానికంటే చాలా ముఖ్యమైనది, తను పుట్టిన సమయం అర్ధరాత్రి 12:05, చనిపోయిన సమయం కూడా అదే రాత్రి 12:05. ఇలా ఒక ప్రాణం పోయింది అంటే ఆ ఆత్మకి ఎటువంటి రూపాన్నైనా తీయగలిగే శక్తి వస్తుంది. నీ ఫ్రెండ్ని ప్రేమించినందువలన తన రూపంతోనే తను వచ్చింది. మీ ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకున్నందువలన మీకు కూడా కనపడింది. తన ప్రేమను తలుచుకుంటే గర్వంగా ఉంది స్వామి. దానికని మా మామని బలివ్వలేం కదా. ప్లీజ్ తన్ను వెళ్ళగొట్టండి స్వామి. అది ఒక పునీతమైన ఆత్మ, దేవుడే ఆమెతో ఉన్నాడు. తనొక దెయ్యం, మాకు భయంగా ఉంది.
అందువల్ల వెళ్ళగొట్టమనట్లేదు. ఆ దెయ్యాన్ని మా మామ లవ్ చేస్తున్నాడు. వాడికి ఏమైనా అయిపోతుందని భయంగా ఉంది స్వామి, అందుకే చెప్తున్నాం. ప్లీజ్ వెళ్ళగొట్టండి స్వామి. ఏమన్నావు? మామ దెయ్యాన్ని లవ్ చేస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు అంతే కదా, పెళ్లి చేసుకోలేదు కదా. దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటాడా? ఖచ్చితంగా చేసుకుంటాడు. చూడండిరా, నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నావా? అవును. కర్ణా, కరీనా, ఇదిగో వస్తున్నా. తను పిలుస్తోంది, నేను వెళ్ళి విషయం ఏంటో కనుక్కొని వస్తాను. రేయ్, ఏంట్రా పత్రిక ఇచ్చాడా? అవును. పెళ్లి రేపే కదా? అవును నిజమే. భయపడకండి, పెళ్లి ముహూర్తానికల్లా నేను వస్తాను. వచ్చేస్తానంటే ఇప్పుడెక్కడున్నారు? తిరువన్నామల్లో ఉన్నాను. స్వామి వచ్చేస్తారుగా? ఖచ్చితంగా వస్తాను. కానీ ఒకటి, ఆ అమ్మాయి ఎదురుకుండా ఏమీ చేయకండి. మీరు అలా చేశారంటే మీ ఫ్రెండ్ ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. ఓకే బంగారం, రేపు వచ్చాయి. బాయ్. ఏంట్రా పెళ్లి పత్రిక ఎలా ఉంది? రేయ్, ఏంట్రా రాత్రి 10ంటికి ముహూర్తం పెట్టావు? మార్నింగ్ 10 గంటలకి తాళి కట్టి రాత్రి 10 గంటల వరకు ఎవడ్రా వెయిట్ చేస్తాడు? అంటే పెళ్లి ముహూర్తం కాదు, స్ట్రైట్ గా శాంతి ముహూర్తమేనా? ఓరా బుద్ధి. అందంగా ఉన్నావురా మామా, నువ్వు చేసుకో. మీ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోబోతున్నాను, మీకు ఓకే కదా? ఓకే సిస్టర్, మీలాంటి అందమైన దేవత దొరకడానికి వాడు అదృష్టం చేసుకుని ఉండాలి. ఫ్రెండ్ అంటున్నావు, దేవత అంటున్నావు, నీ మాటలో ఏదో డబుల్ మీనింగ్ ఉంది. కాదు, ముందు ఫ్రెండ్స్ గా ఉన్నాం, ఇప్పుడు మీరు ఫ్యామిలీలోకి వచ్చేసారు కదా, అందుకే. నీ మొహం చూస్తే ఎవరో స్వామీజీతో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నావని అనిపిస్తోంది. ఇప్పుడు చూపు బాగుంది కదా? తలపైన పెళ్లి పనులు చాలా ఉన్నాయి. రండి వెళ్ళి పెళ్లి పనులు చూద్దాం. దెయ్యాన్ని పక్కన ఉంచుకొని ఓకేనా అని అడిగితే ఓకేనేగా చెప్పగలం. ఏంట్రమ్మా అసలైన పెళ్లిలా ఉంది. ఆయన వస్తారా రారా? ఆన్ ద వేలో ఉన్నారట, ఇంకా 10 నిమిషాల్లో వచ్చేస్తారట. ఆయన వచ్చేలోపు ఇక్కడ పెళ్లి అయిపోతుందిరా. పెళ్లి వల్ల ఎలాంటి సమస్య లేదట, మేటర్ జరగకుండా చూసుకోమన్నారు. తలచినవన్నీ జరిగినచో నాకే పరిస్థితి వచ్చేదేనా? జీవం ఉన్నప్పుడు ఆశ లేకుండే, ఆశ
చేరాకే మరణముతోనే ఆగును శ్వాస, మరణము దాచి సాగును ఆశ, మరణముతోనే ఆగును శ్వాస, మరణము దాచి సాగును ఆశ. మన జ్యోతి మన ప్రేమే నాడు ఆరదులే, మరణం అన్నది మజిలీలే, మరణం ప్రేమను చంపదులే. రేయ్, టైం అవుతోంది, పాలు పళ్ళు ఇచ్చి పంపండిరా. పాలు పళ్ళు ఇచ్చి పంపించావేంటి? ఆయన ఏమన్నారు? వాళ్ళకి శోభనం జరగకూడదని చెప్పారుగా. ముందు ఆయనకి ఫోన్ చేయరా మావా. రే ఆయనే అట్టం చేయరా, అట్టం చేయరా. ఏంట్రా కట్ చేస్తున్నావు? స్వామీజీ తిరువన్నామలై వెళ్ళలేదురా, ఇక్కడే ఉన్నారు. అర్థం కాలా? ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుందని చెప్పిన దానికి అర్థం నాకు అప్పుడు అర్థం కాలేదురా. ఈరోజు మధ్యాహ్నమే అర్థమైంది. ఏంట్రా వాగుతున్నావు? మధ్యాహ్నం ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నువ్వు చచ్చిపోయి ఉండేవాడు. పిచ్చోడివారా నువ్వు? దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నావు. నీకు విషయం తెలుసా? మేము వెళ్ళి స్వామీజీని కలిసాం. ఎలాంటి సమస్య లేదు. నువ్వు తను చెప్పినట్టే విను, మిగతావన్నీ స్వామీజీ చూసుకుంటారు. ఐ లవ్ కరీనారా. చెప్పు తెగుద్దు నీకు. పెళ్ళాం పారిపోతే దెయ్యాన్ని లవ్ చేస్తావా? ఓకేరా, నీకోసం నేను బ్రోకర్ పని కూడా చేస్తాను. ఒక సూపర్ ఫిగర్ని తీసుకొచ్చిస్తాను. ఇది చెత్త పీసురా. కరీనాలా ఎవరు ఉండర్రా. నాకొచ్చే కోపానికి అలాగే బుర్ర బద్దలు కొడతాను. చంపరా, చచ్చైనా తనని పెళ్లి చేసుకుంటాను. పోరా పిచ్చోడా. నువ్వు చావకుండా నేను హంతకుడు కాకుండా ఉండేలా చేసింది ఎవరో తెలుసా? నాకొచ్చే కోపానికి అలాగే నీ బుర్ర బద్దలు కొట్టి పారేస్తాను. చంపరా, చచ్చైనా తనని పెళ్లి చేసుకుంటాను. పోరా పిచ్చోడా. వాడు మన మావ కాదురా, చనిపోయాడ్రా. దయ్యంరా. మొన్న మాంత్రికుడిని చూడటానికి వెళ్ళారు కదా, అప్పుడు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా మీకు? రేయ్ రేయ్, సుబ్బు సుల్తాన్ ఎక్కడ్రా?
ఏదో పని ఉందని బయటకు ఆ? ఏదో పని ఉందని బయటికి వెళ్ళారా పోరా తాగుబోతు ఎదవా. నేను బాగా సుబ్బు సుల్తాన్ ఎక్కడా? ఏయ్ నిన్నే, వాళ్ళెక్కడా? ఇప్పుడు వాళ్ళెక్కడున్నారో నీకు తెలియాలా? ఉమ్, చేయి పట్టుకో. అటు చూడు, చూపిస్తాను. తను ఎవరు అని తెలియాలా? నీ ఫ్రెండు కరుణ ఉన్నాడే, వాడి ప్రేమికురాలు. చిన్నతనం నుంచి వాడితో స్నేహం చేస్తున్నాను, నాకు తెలియకుండా వాడికి ప్రియురాలా? అది వాడికే తెలియదు. రోజా మొక్కకుండటం కంటే ఆ చిన్నపిల్ల తలలో ఉంటేనే ఇంకా అందంగా ఉంటుంది. ఆ పక్షి బొమ్మ ఒరిజినల్గా ఎగిరితే బాగుంటుందనిపిస్తోంది. ఒక చిన్న కుక్కపిల్ల బురదలో ఇరుక్కొని చావవలసింది. బురదలో పడిన ఆ కుక్కపిల్లని స్నానం చేపించాలని రాసింది. స్వామి, తను ఎలా చనిపోయింది? మీ ఫ్రెండే చంపాడు. ఫ్రెండే చంపాడు. కర్ణ, నిన్ను నేనే చంపేశాను. మావని చంపేసిందా? ఖచ్చితంగా చేసుకుంటాడు. మావని చంపేశానన్నా. మేమాడుకుంటున్నాం, మూసుకుని వెళ్ళావు. ఎందుకు కర్ణ ఇలా చేశావు? ఐ లవ్ యూ కరీనా. కరీనా, నాకింకో సహాయం చేయాలి. మాకు మేము తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను చనిపోయినట్లుగా నా ఫ్రెండ్స్కి తెలిసిందంటే వాళ్ళు తట్టుకోలేరు. ప్లీజ్, నేను చనిపోయిన విషయం వాళ్ళకు తెలియకూడదు కరీనా.
రేపు ఏం చేద్దామంటావు? మామేం చెప్పారా? వాడు చనిపోయింది మనకు తెలియకూడదు అనుకున్నాడుగా. మనకు కూడా తెలిసినట్టు చూపించుకోవద్దు. మనకు సంబంధించి మామ చావలేదురా, ప్రాణాలతోనే ఉన్నాడు. మామ, ఒక ముఖ్యమైన విషయం రా. ఏదైనా రేపు ఉదయం మాట్లాడుకుందాం, వెళ్ళరా. ముఖ్యమైన విషయం అంటుంటే రే కిటికీలు తెరవబోతున్నాను, డీసెంట్గా ఉండు. కరీనా, కొంచెం వస్తావా? రేయ్, నాకు ఫస్ట్ నైట్ రా. నా భార్య ఇప్పుడు ఎక్కడికి రాదు, పోరా. రే ఊరుకోరా. కరీనా, ఒక నిమిషం నీ చెవు నువ్వు. చెవే కదా, ఇదిగో. నీ దెయ్యాలాట్లన్నీ ఆడకుండా పద్ధతిగా అమ్మాయిలారా. ఏంట్రా నీ గోరా? లేదు కరీనా, ప్లీజ్. మామ పాపం మనిషే కదా, నీ దెయ్యం శక్తిని వాడి దగ్గర చూపించొద్దు. కాస్త సాఫ్ట్గా నడుచుకో. అంతా నాకు తెలుసు, మూసేసి వెళ్ళరా. కిటికీ మూసేసి వెళ్ళరా. మామా, చెప్పాల్సిందంతా కరీనాకు చెప్పేశాను. చూసి జాగ్రత్తగా నడుచుకో. ఉదయాన్నే హాస్పిటల్కి వచ్చి చూసేలా చేయకు. ఓకే బాయ్, విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్. టేక్ కేర్, టాటా. మూసుకొని పోరా. ప్రాణం పోయినను మన ఆత్మలు ఒక్కటేగా, మరణమి గెలుచు దేహముపై, చావుని గెలుచును ప్రేమిపుడు. కరీనా, ఐ లవ్ యూ కరీనా. తలచినవన్నీ జరిగినచో నాకే పరిస్థితి వచ్చేదేనా? చచ్చైనా తనని పెళ్లి చేసుకుంటా. జీవం ఉన్నప్పుడు ఆశే లేకుండే, ఆశే చివురులు వేసెనురా ఈ మరుభూమికి చేరాకే. అందరి ప్రేమ ఇక్కడ ముగిసిపోతుంది, కానీ నా ప్రేమ ఇక్కడే మొదలైంది. మరణముతోనే ఆగును శ్వాస, మరణము దాచి సాగును ఆశ, మరణముతోనే ఆగును శ్వాస, మరణము దాచి సాగును ఆశ. మన జ్యోతి మన ప్రేమే
మ్మ్.